రాజమండ్రి జీజీహెచ్ నుంచి హెడ్ నర్స్ శివకుమారి గారు మనకి ఫోన్ కాల్లో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పండి, మీ దగ్గరే కదా జరిగింది ఇది? అవునండి, మా దగ్గరే జరిగింది. ఆ సమయంలో నేను కూడా ఉన్నానండి అక్కడ. అది అసలు నిజమేంటి అనేది ప్రపంచానికి తెలియాలి, వీళ్ళు రాసే రాతలన్నీ అబద్ధాలు అని చెప్పడం కోసం నేను ఈ రోజు మీ ముందుకు వస్తున్నానండి. యాక్చువల్ గా ఆ రోజు అసలు మహిళా దినోత్సవం జరుపుకోవాలి అని చెప్పి మనకి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. ప్రతి డిపార్ట్మెంట్ జరుపుకుంటుందండి. ఒక మహిళలు ఎక్కడైతే పని చేస్తున్నారో లేకపోతే బయట ఉన్న కార్యకర్తలు గాని రాజకీయంగా గాని ఎవరైనా సరే అందరూ జరుపుకుంటున్నారండి ఈ మహిళా దినోత్సవం అనే దాన్ని. ఆ క్రమంలో మాకు మేము అనేవాళ్ళం 24 గంటలు యూనిఫామ్ లో ఉండి ప్రజలకు సేవ చేస్తూ శ్రమ పడతా ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకుంటూ కొన్ని సందర్భాల్లో సమయానికి తిండి తినకుండా సమయానికి నిద్రపోకుండా ఎంతో ఎంతో కష్టపడి పనిచేస్తా ఉంటామండి మేము వార్డుల్లో. కోవిడ్ టైంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు బయటికి రాలేదు. ఈవెన్ కన్న తల్లి తండ్రులు బిడ్డలు ఎవరు కూడా మనుషుల్ని ముట్టుకోవడానికి భయపడే పరిస్థితుల్లో మేము నిలబడి మేము ఉండి మా ప్రాణాలకి తెగించి మేము పనిచేసామండి. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఈ మహిళా దినోత్సవం ప్రకటించి ఒక ఆట విడుపుగా ఏదో సంతోషంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో మాకు ప్రభుత్వం ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు కూడా మేము చాలా ఆనందపడ్డాము. అలాగే మాలో ఉన్న ప్రతిభలు బయట పెట్టుకుంటానికి మాకు ఒక అవకాశం వచ్చింది. ఏదో అప్పుడప్పుడే కదండి ఇలాంటివి జరిగేది. అలాగే మా మేడం వాళ్ళు కూడా మన డిపార్ట్మెంట్ అనేది 24 hours పేషెంట్ కి అందుబాటులో ఉండాలి కాబట్టి మనం బయటకి ఎక్కడికి వెళ్ళలేము. ఏది చేసుకున్నా మేము లోపలే చేసుకోవాలి. ఎందుకంటే మాకు టైం సరిపడా ఉండదు, అందరికి కలుపుకునే టైం కూడా మాకు ఉండదు. మాకున్న 3 షిఫ్ట్ మాకున్న ఏ షిఫ్ట్ లో అయితే ఉన్న వాళ్ళని అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా పక్కన వాళ్ళని కొంత టైం చూసుకోమని అలాగా కొంత పర్మిషన్ తీసుకొని మేము కొంచెం కంజెస్టెడ్ గా జరుపుకోవాల్సిన పరిస్థితి. ఏమన్నా పోటీలు అలాంటివి పెట్టుకుంటే అలాంటి టైంలో మేము పర్మిషన్ తీసుకొని మాకున్న ప్రతిభను మేము ఊరికే ఆ టైంకి ఆనందంగా చూపించుకోవడం కోసం మాకు అన్ని మీకు ఆటల పోటీలు అవి కూడా చిన్న చిన్నవి అనమాట. ఏది లెమన్ అండ్ స్పూన్ అని లేకపోతే మ్యూజికల్ చైర్స్ అని ఇలాంటివి చిన్న చిన్న ఆటల పోటీలు నిర్వహించడానికి మా నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం మా సూపరింటెండెంట్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఇలాగ మాకు అన్ని షిఫ్టుల్లోనూ అందరినీ కలుపుకొని చేసుకోవడానికి గ్యాదర్ అవడానికి టైం సరిపోదు కాబట్టి మాకున్న టైంని మాకున్న పరిస్థితిని మేము అన్నిటినీ అనుకూలంగా చేసుకుంటూ మేము ఈ అన్ని కావాల్సిన ఏర్పాట్లు మేము చేసుకుంటాము అని చెప్పి మా మేడము పర్మిషన్ అడిగారు. మా నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం ఆర్ఎంఓ గారిని అడిగారు, సూపరింటెండెంట్ గారిని అడిగారు. వాళ్ళందరూ పర్మిషన్ తోనే ఒక్కొక్క షిఫ్ట్ లోను ఆ అవకాశం ఉన్న వాళ్ళని ఆ టైం ఎంతమంది వస్తే అంతమందినే గ్యాదర్ చేసుకుంటూ మేము అలాంటి పోటీలు అవి పెట్టుకోవడం జరిగిందండి. ఆ టైంలోనే ఇప్పుడు స్టాఫ్ నర్సులు అనే వాళ్ళు కొంచెం వయసులో తక్కువగా ఉంటారు. హెడ్ నర్సులు అన్న వాళ్ళు అందరూ 55 ఏళ్ల పైబడిన వాళ్లే ఉంటారు. ఇప్పుడు పోటీలు పెడితే అందరికి వాళ్ళకి వీళ్ళకి కలిపి పోటీ పెట్టారంటే వాళ్ళతో పోటీ పడలేరు కదండి పెద్దవాళ్ళు. అందుకని ఈ పెద్దవాళ్ళ వరకు కూడా పోటీ పెట్టారు. మాకున్న వాళ్ళల్లో ఎక్కువ మంది కూడా పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయలేరు కదా. అందులో కొంతమందే పార్టిసిపేట్ చేశారు. ఒక చిన్న హాల్ తీసుకొని హెడ్ సిస్టర్లు అనేటప్పటికి కంప్లీట్ గా బెడ్ సైడ్ వర్క్ ఏమి ఉండదండి. స్టాఫ్ నర్సులకి అంతా సూపర్విజన్ చేసుకుంటా వాళ్ళకి మేడం ఇప్పుడు ఆ రోజు ఏదైతే ప్రాక్టీస్ జరిగిందో ఆ హాల్ కాబట్టి యాక్చువల్ గా ఆ రోజు జరిగింది ఏమైందంటే ఆ రోజు ఆ ఇండోర్ గేమ్స్ పెట్టారు. ఒక 3 రకాల ఇండోర్ గేమ్స్ పెట్టారు. అవి అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికి 1 గంటకు మేము పర్మిషన్ తీసుకున్నామండి మా డ్యూటీస్ నుంచి. 1 గంటకు తీసుకొని 2 గంటలకు మాకు డ్యూటీస్ అయిపోతాయి. ఆ టైంలో మేము చేసుకున్నాం అన్న ఉద్దేశంతో 1 hour పర్మిషన్ తీసుకున్నాము. మేము ఉన్నది తక్కువ మందే కాబట్టి ఆవిడ చాలా పెద్ద ఆవిడ
ఒక సిస్టర్ గారు, మెర్సీ సిస్టర్ గారు, చాలా అవును. పెద్ద ఆవిడ. ఉమ్, ఆ వయసులో నేను మిమ్మల్ని నవ్వేస్తాను, చిన్నపిల్లల్లాగా నేను చేస్తే ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి ఆవిడ కాసేపు అలాగా, అది పోటీ కాదు, ప్రాక్టీస్ కాదు, ఏం కాదు, జస్ట్ ఫర్ ఫన్, ఎంటర్టైన్ ఓకే. చేయడానికి ఉమ్, ఏదో ఆవిడ అలా చేశారు, పెద్ద ఆవిడ. ఉమ్, దాన్ని ఈ విధంగా ఏదో ఇంకా ప్రపంచంలో ఏది న్యూస్ లేనట్టు, ఇదే పెద్ద న్యూస్ అయినట్టు, దీన్ని ఈ విధంగా ఎంత వికృతంగా చిత్రీకరించడం అనేది చాలా దారుణం, అమానుషం అండి. అవును. ఇది కేవలం ఈ ఛానల్స్ వాళ్ళు రేటింగ్ పెంచుకోవటము, ఉమ్. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమో వాళ్ళ షేరింగ్. ఆ రోజు ఇలాంటివి మేడం ఇక్కడ ఒకటి జరిగినప్పుడు ఇప్పుడు శివకుమారి గారు, ఏదైతే కలెక్టర్ గారికి మీ హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ గారు పంపించినటువంటి ఒక రిపోర్టు, అంటే వారు ఇచ్చినటువంటి దాన్ని బట్టే కలెక్టర్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం ఒక షోకాజ్ నోటీస్ అనేది రెడీ చేశారు. దీంట్లో చాలా క్లియర్ కట్గా ఉంది, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ది అండర్సైన్డ్ దట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ nursing staff did not attending the duties properly and not showing any interest towards their significant duties which leads the patients will be suffered. చూడండి ఎంత మరి పర్మిషన్ ఇచ్చారని మీరే చెప్తున్నారు, ఎక్కడా కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు, దీనికి సంబంధించి రోగులను వారిని వదిలేసి వారి ఇష్టారాజ్యంగా అక్కడ ఈ రకంగా చేశారు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. ఓకే. అది ఈ న్యూస్ లోను లేకపోతే ఈ మీడియాల్లోనూ వచ్చిన దాన్ని అనుగుణంగా తీసుకొని ఇలా వచ్చింది అని చెప్పి రాసి ఉండొచ్చేమో గాని, పర్టికులర్ గా మాత్రం మా దగ్గర పర్మిషన్ లేదు అంటానికి అవకాశం లేదండి. పర్మిషన్ తీసుకున్న లెటర్స్ మా దగ్గర ఉన్నాయి, మేడం తీసుకున్నారు పర్మిషన్, ఆ లెటర్ ఉంది. కాబట్టి మా సూపరింటెండెంట్ సార్ అనే అవకాశం లేదండి. అది మీడియా వాళ్ళు అలా అన్నారు, దీనికి సమాధానం అని ఆయన ఉండొచ్చేమో గానీ సూపరింటెండెంట్ సార్ నేను పర్మిషన్ ఇవ్వలేదు అనే స్టేట్మెంట్ అయితే ఇవ్వరండి, ఎందుకంటే ఇచ్చారు కాబట్టి. అది ఇది ఇలా చిత్రీకరించడం వల్ల ఈ రోజు సిస్టర్ గారు ఆవిడ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు, సీరియస్ గా ఉంది అన్నారు నిన్నటి వరకు. ఈ రోజు కూడా ఐసీయూలోనే ఉన్నారు, ఇవాళ యాంజియో చేశారు, ఆవిడకి ట్రీట్మెంట్ నడుస్తుందండి. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఉన్న విషయాన్ని లేనట్టుగా చిత్రీకరించి ఇలా ప్రపంచానికి వదిలేస్తే అంత వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు, ఈ వయసు వాళ్ళు చుట్టాలు గాని, వాళ్ళ పిల్లలు గాని, కూతుర్లు, అల్లుళ్ళు, వీళ్ళందరూ ఆవిడని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు?